ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్య నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి 3 గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు 2వ స్థానమందు యోగించడం, అలాగే తృతీయ స్థానమందు కుజగ్రహం యోగిస్తూ ఉండడం, ప్రధానంగా ఈ వారంలో చంద్రుని యొక్క స్థితి వారం మధ్య నుండి అనుకూలిస్తూ ఉండడం, ప్రధానంగా దశమస్థో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ఇక్కడ బుధ గురువారాల దగ్గర నుండి చంద్రబలం యోగించడం వల్ల మనోల్లాస ధర్మసిద్ధి అన్నారు. అంటే ఏదైనా పుణ్య కార్యక్రమం చేస్తూ ఉండడం, లేదు మానసికమైనటువంటి ఉల్లాసం కలగడం, బంధుమిత్రులతోటి కానీ మీరు కానీ స్వయంగా ఏదైనా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలను దర్శనం చేయడం, లేదా అనుకోని విధంగా ఏదైనా ఒక ప్రయాణానికి వెళ్ళి అమ్మయ్య మనం అనుకోకుండా వచ్చినా ఇది చాలా బాగా జరిగింది అనేటువంటి విధానంలో ఇలా మానసికమైనటువంటి ప్రశాంతతని పొందేటువంటి పరిస్థితులు మిథున రాశి వారిలో ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్రియాశీలకమైనటువంటి ఒప్పందాలు, మార్పులు చేర్పులు చేయడానికి కూడా అవకాశం అనేటువంటిది అధికంగా ఉంటుంది. అలాగే విదేశాల్లో స్థిర నివాసం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారు, లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, లేదా వ్యాపార పరంగా, లేదా మరి ఏ ఇతరత్ర రంగాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారు కొంత లౌక్యాన్ని ప్రదర్శించగలుగుతారు. రాశ్యాధిపతి ఎప్పుడైతే 2వ స్థానమందు యోగిస్తూ ఉన్నారో మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. గతంలో మాట వల్ల వచ్చినటువంటి సమస్యలు, విభేదాలు ఇటువంటి వాటిని తగ్గించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటూ ఉంటుంది. మరీ ముఖ్యంగా కుజుని యొక్క ఆనుకూల్యత ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులను సైతం తగ్గించి వేస్తుంది. కావలసినటువంటి సమయానికి కావలసినంత ధనం చేతిలో ఉండేటువంటి విధంగా, ముఖ్యంగా దాని గురించి కంగారు పడేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ సమయానుకూలంగా మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలకి ధనం అనేటువంటిది అందుతూ ఉంటుంది. సంతాన పురోగతి బాగుంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మాత్రం చాలా తక్కువగానే లభిస్తూ ఉంటుంది. అటు ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, ఇంట్లోనూ కూడా మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు మిథున రాశి వారు. ఎప్పటికప్పుడు కష్టపడుతూ ఇతరుల యొక్క సుఖం కోసం మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటూ, మీరు సంపాదించే దాంట్లో రూపాయి మీరు తినకుండా ఇతరులకి పెడుతూ, అంటే వాళ్ళు కుటుంబ సభ్యులు ఉండొచ్చు, మిగతా వాళ్ళే ఉండొచ్చు, మీరు మాత్రం తినే పరిస్థితులు లేవు, మీరు మాత్రం కష్టపడుతూనే ఉన్నారు. ఫోన్లో ఏదో ఒకటి మనకి ఇలా కష్టపడుతూ ఉన్నందుకు మనకు ఫలితం వస్తుంది అనేటువంటి మానసిక ప్రశాంతత మాత్రం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మిథున రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సిద్ధమంగళ స్తోత్రాన్ని, దత్తాత్రేయుని యొక్క ఆరాధనని ప్రతి రోజు చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి.